హలో క్రికెటర్స్, చాలా రోజుల తర్వాత కౌంటీ మ్యాచ్ అనేది జరిగింది. విజయవాడ ప్లేయర్స్ కి గుంటూరు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కి డబుల్ హెడర్ మ్యాచ్ 3 అవర్స్ ఫేస్ టు ఫేస్. ఫస్ట్ బ్యాటింగ్ గుంటూరు, బౌలింగ్ విజయవాడ. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ బ్లాక్ బంతి, డాట్ బాల్. మళ్ళీ ఆఫ్ సైడ్ లో బంతి, బట్ ఈసారి గాల్లో కొట్టాడు ఆఫ్ స్టంప్ మీదుగా. క్యాచ్ పడతాడేమో చూద్దాం. లేదు, ఇట్స్ ర్యాపిడో. ఈసారి బౌలర్ నుంచి మంచి బంతి, బ్యాట్స్మెన్ నుంచి సింగిల్. ఈ బంతి వెంటనే మళ్ళీ గాల్లో కొట్టాడు బ్యాట్స్మెన్ అశోక్. క్యాచ్ కోసం లాంగ్ ఆఫ్ ఫీల్డర్ వచ్చాడు. ఫస్ట్ వికెట్ గోన్. వికెట్ పడిన తర్వాత బంతి లాంగ్ అండ్ వైపుగా సింగిల్. మరొకసారి బౌలర్ నుంచి మంచి బంతి, బ్యాట్స్మెన్ నుంచి సింగిల్. ఈసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లో వేసిన బంతి కీపర్ క్యాచ్ ద్వారా రెండో వికెట్ కోల్పోయాడు అశోక్. బౌలర్ బౌలింగ్ చేసే విధానం చూస్తుంటే యార్కర్ వేయడానికే ట్రై చేస్తున్నాడు. ఇచ్చే డాట్ బాల్. ఇంకా ఆఖరి వికెట్ మాత్రమే ఉంది అశోక్ కి. మళ్ళీ డాట్ బాల్. ఈ బంతి అయితే జస్ట్ మిస్. ఇన్సైడ్ ఎడ్జ్ వెనక్కి వెళ్ళింది. 3 పరుగులు వచ్చాయి. లాస్ట్ ఓవర్ ఇది. మరొకసారి ఆఫ్ స్టంప్ లో వేసిన బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ కీపర్ చేతిలోకి వెళ్లి ఆల్అౌట్ అయ్యాడు అశోక్. విజయవాడ ప్లేయర్స్ గెలవాలంటే 3 ఓవర్స్ కి 14 రన్స్ కొట్టాలి. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్. బీమర్ బంతి, బ్యాట్స్మెన్ ఓపర్ కట్ ఆడాడు. 2 రన్స్ వచ్చాయి. ఈసారి బౌలర్ నుంచి మంచి బంతి, సింగిల్. ఈ బాల్ బయటికి వేశాడు బౌలర్. బ్యాట్స్మెన్ తెలివిగా కట్ చేయడంతో సింగిల్. మరోసారి బ్యాట్స్మెన్ ఆఫ్ స్టంప్ వైపుగా ఆడాడు, సింగిల్. టార్గెట్ తక్కువ ఉండడం వల్ల బ్యాట్స్మెన్ ఆరాంసే ఆడుతున్నాడు, సింగిల్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఓవర్ లెగ్ స్టంప్ మీదుగా సింగిల్. ఫస్ట్ ఓవర్ 7 రన్స్ వచ్చాయి. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ సింగిల్. ఈసారి షార్ట్ బంతి, పుల్ షాట్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సింగిల్. బౌలర్ చందు నుంచి మంచి బంతి, కానీ బ్యాట్స్మెన్ నుంచి కూడా మంచి బ్యాటింగ్, సింగిల్. ఈసారి బ్యాట్స్మెన్ లెగ్ స్టంప్ వైపుగా ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ కీపర్ క్యాచ్ ద్వారా ఫస్ట్ వికెట్ గోన్. ఒక వికెట్ కోల్పోయిన తర్వాత సింగిల్ తీసుకున్నాడు బ్యాట్స్మెన్. ఈసారి ఫుల్ టాస్ బంతి ఆఫ్ స్టంప్ వైపుగా డ్రైవ్ ఆడాడు, సింగిల్. 14 పరుగుల టార్గెట్ లో 13 పరుగులు ఆల్రెడీ చేశాడు బ్యాట్స్మెన్. అసలైన మజా ఇక్కడే వచ్చింది. ఒక్క పరుగు కొట్టాలంటే కీపర్ క్యాచ్ ద్వారా రెండో వికెట్ కోల్పోయాడు. ఇంకా లాస్ట్ వికెట్ మాత్రమే ఉంది. కొట్టాల్సింది ఒక్క పరుగు. మరోసారి బౌలర్ చందు నుంచి మంచి బంతి, బ్యాట్స్మెన్ నుంచి చక్కటి బ్యాటింగ్, కానీ సింగిల్ తీసుకోలేదు. రిస్క్ ఎందుకని, కొట్టాల్సింది ఒక్క పరుగైన ప్రెజర్ మటుకు చాలా ఉంది. ఈసారి తాడో పేడో తెంపేద్దామని బంతిని గాల్లో కొట్టాడు లాంగ్ ఆఫ్ వైప్ గా. ఇట్స్ ర్యాపిడో. మ్యాచ్ వన్ బై విజయవాడ ప్లేయర్స్. గుడ్ బ్యాటింగ్ బై సీను, వెల్ బౌల్డ్ బై బెజవాడ బాబు. క్రికెట్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్, ఫాలో కొట్టు.